స్వతంత్ర ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మానవ మేధకు అంతు చిక్కని రహస్యాల భూమిక, సృష్టి మూలాలను ఆవిష్కరించే శాస్త్ర కదంబ వేదిక విశ్వరహస్యం. మనం కోరికల పుట్టలం, ఆశా జీవులం. మన కోరికలకు అంతం లేదు. ఆ కోరికలకు చేరాల్సిన గమ్యం అంటూ లేదు. నిలబడ్డ చోటు నుండి ప్రయాణించగలదు. ప్రయాణిస్తూ అలమటిస్తూ ఆరాలు పడుతూ ఎగిసిపడటం దాని నైజం. ఇలా భౌతికంగా అంటే ప్రాపంచికంగా తచ్చాడుతున్నంత కాలం కోరిక వేదనగానే వెల్లడవుతుంది. దీనికి అక్షర రూపమే గీతలోని అర్జున విషాద యోగం. ఏదో ఒక మలుపులో ఆధ్యాత్మిక వెలుగు ప్రసరిస్తే తప్ప వేదనామయ వెతుకులాట నెమ్మదించదంటారు. ఆ తాపత్రయం నెమ్మదిస్తే తప్ప యోగ రహస్యాలు దివ్యత్వాలు అందవు. ఆత్మ నిశ్చల స్థితికి చేరదు. అలా ఆత్మ నిశ్చల స్థితికి చేరాలంటే ఏం చేయాలి? మనిషి సమాధి స్థితిని పొందాలంటే సాధ్యపడే పనేనా? నేటి విశ్వరహస్యంలో సమాధి స్థితిని చేరే రహస్యాలను పరిశీలిద్దాం. సమాధి స్థితి అంటే ఒక అత్యున్నత ఆధ్యాత్మిక అనుభూతి. హిందూ, బౌద్ధ, జైన, సిక్కు మతాల్లో కొన్ని యోగా సంప్రదాయాల్లో దీనిని ధ్యానంలో ఒక అత్యున్నత స్థితిగా భావిస్తారు. ఈ స్థితిలో సాధకుడు అదో రకమైన పారవస్యంలోకి, అచేతనావస్థలోకి వెళ్ళిపోతాడు. ఆ స్థితిలో మనస్సు స్థిరంగా నిలిచిపోతుంది. అయితే అది అనుకున్నంత తేలికగా సాధకుడు సాధించలేడు. అది సాధించాలంటే మనిషి తనకు తాను చాలా త్యాగాలు చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే జీవితంలో ఏదైనా సాధించగలుగుతాడు. సాధన అంటే కేవలం లౌకికమైన సుఖాలను అందించే వనరులు మాత్రమే కాదు. దీనికి అతీతమైన ప్రపంచాన్ని కూడా మానవుడు పొందగలడు. అది ఎలా అనే విషయాన్ని సమాధి స్థితి మాత్రమే చెప్పగలదు. సత్సంగత్వమే నిస్సంగత్వం, నిర్మహత్వమే నిశ్చలతత్వం. అదే ఏకత్వం, అదే అద్వైతం, అదే దివ్యత్వం, అదే భగవత్తత్వం. నాలో నువ్వు, నీలో నేను. నువ్వు నేను వేరువేరు కాదు. అంతటా ఉన్నది ఆత్మతత్వమే. ఇది తెలిస్తేనే సమాధి స్థితి తెలిసేది. ఆత్మస్థితి ఒక ఖగోళ భాండంగానే మన మనసులో మెదులుతుంది. కారణం, మనం సైకిక్ బీయింగ్స్, అంటే మనం మానసిక జీవులం. శాశ్వత చిరునామాలో మనం ఆత్మ జీవులమే. అయినా తాత్కాలిక చిరునామాతో బ్రతికి బట్టకట్టేది మానసిక జీవులుగానే. ఆత్మ జీవులుగా విశ్వ సంచారం చేస్తుంటాం. మానవ జన్మ విడిచి అనేక జన్మలెత్తుతాం. అయినంత మాత్రాన అన్ని జన్మలు మానవ జన్మలు కావు. మనం చెప్పుకునే పునరపి జననం, పునరపి మరణం సిద్ధాంతం కేవలం మానవ జన్మకే పరిమితం కాదు. మనం మానసిక జీవులం కాబట్టి మనకు మనంగా మన ఆలోచనలతో సృష్టిలో ఉన్నతాసనం వేసుకున్నాం. కాబట్టి ఇంకా ఈ మానవ అస్తిత్వాన్నే కోరుకుంటూ పునర్జన్మలను మానవ ప్రాంగణాలకే పరిమితం చేసుకుంటున్నాం. మానవ జన్మతో పరిపూర్ణం కాలేక పాప పుణ్య వివేకంతో మానవ రూపానికే కట్టుబడిపోతున్నాం. మనకు తెలిసిన లోకాలకు, మనకు తెలియని లోకాలకు మధ్య దేవలోకాన్ని నిలిపి ఆ దేవలోకాన్నే కంచెగా చేసుకుని ఆ కంచెను దాటే సాహసం చేయలేక దాన్నే కవచంగా చేసుకుని కుదించుకుపోతున్నాం, కుంచుకుపోతున్నాం.
గట్టు లోపల ఉన్నదే ప్రపంచం అనుకుంటే ఎలా? గట్టు దాటితేనే కదా అసలు గుట్టు వెలుగులోకొచ్చేది. అందుకే గట్టు మానవ దేహం కాదు, ఈ దేహాన్ని చూడగల ఆత్మది. ఆత్మ అంతరాన్వేషణ కొంతమట్టుకే, తక్కిందంతా ఆధ్యాత్మిక అన్వేషణే. దానికి మనం ముద్దుగా పెట్టుకున్న పేరే సమాధి స్థితి. ఆత్మ అలాంటి మహత్తర సమాధి స్థితికి చేరుకునే మానవ ప్రయత్నంలో ఎన్నో వ్యామోహాలు, మరెన్నో ప్రలోభాలు శరీర సౌఖ్యాల వెంట పరిగెత్తి అలసిపోయే వరకు మనిషిని మభ్యపెడతాయి. ఆ సాధనకు అడ్డు తగిలే కత్తుల వంతెనగా నిలిచే కామ, క్రోధ, లోభ, మోహ, మద మత్సారాలనే అంతఃశత్రువులు మనిషి పతనానికి సులభమైన దారులు చూపిస్తాయి. ఆ ఆశలనే గాలానికి చిక్కుకున్న మనిషి చేపల తన జీవితంలో ఎన్నో అల్ల కల్లోలాలను చవిచూడాల్సి వస్తుంది. ప్రతి అనుభవం ఒక గాఢతను రుచి చూపిస్తుంది. అవే మనిషి పరసాధనకు పాఠాలవుతాయి. కాని చాలామంది ఆ పాఠాల నుంచి కూడా పతనానికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు. చరమాంకం వరకు ఆ దివ్యత్వాన్ని, సమాధి స్థితిని పొందలేరు, జీవాన్ని కోల్పోయిన ఒక్క శవ సమాధిలో తప్ప. మనసు అంతరంలో వ్యక్తం చేయటానికి ఏమీ లేని స్థితే సమాధి స్థితి. సమాధి అనేది ఈ శతాబ్దానికి చాలా అనుసంధానమైనది. ఈ సమయంలో మనం గతాన్ని మర్చిపోయాం. వాస్తవానికి మనం మర్చిపోయింది గతాన్ని కాదు, మనం ఏం మర్చిపోయామో అది కూడా మర్చిపోయాం. ఈ మరుపే మాయ, మనలోని ఇల్యూషన్. అలాంటి పరిస్థితుల్లో సమాధి స్థితిని పొందటం ఎలా? అసలు సమాధి అంటే ఏంటి? ఇప్పుడు చూద్దాం. మనం రోజువారీ పనుల్లో మునిగి అసలైన సత్యం నుంచి కొంచెం దూరంగా ఉంటున్నాం. మనం ఎవరం, ఎందుకు పుట్టాం అనే సత్యాన్ని మనలో చాలా మంది గ్రహించలేకపోతున్నాం. అంతేకాదు మానవ ఆత్మ స్వరూప సత్యాలను తెలుసుకోలేకపోతున్నాం. మనం ఒక పరిధిలోనే ఉండగలమని, జీవించగలమనే స్వల్ప అల్ప నమ్మకాలతోనే జీవిస్తున్నాం. మనం కాన్షియస్ లో ఉన్నామా అంటే చేతనలో ఉన్నామా, లేదంటే అన్కాన్షియస్ లో ఉన్నామా అంటే అచేతనంలో ఉన్నామా అనే భయంతో బతుకుతాం. మనలో కొందరు ఇష్ట దైవానికి పూజలు చేస్తారు, యోగా చేస్తారు. ఇది సమస్య కాదు, ఇదే పరిష్కారం కాదు. కానీ మనం వెతికే సమాధానాన్ని బహిర్గతంగా తెలుసుకోవాలనుకోవడమే ఇక్కడి ప్రధాన సమస్య. సమాధి గురించి తెలుసుకోవడం అంటే చనిపోక ముందే చావును గురించి తెలుసుకోవడం. జీవం, మరణం ఇన్ యాంగ్ లాంటిది. ఇది అనంతంగా ఉంటుంది. దానికి ఆది అంతం ఉండదు. సమాధి గురించి నేర్చుకోవడం అంటే జీవిత సత్యాన్ని తెలుసుకోవడం. ఈ సత్యం గురించి తెలుసుకున్న వాళ్ళకి జీవితం గురించి కానీ, చావు గురించి కానీ ఏ భయాలు ఉండవు. మనం ఎవరమనేది మన సొసైటీ, మన కల్చర్ ద్వారా తెలుసుకుంటాం. కానీ మనకు తెలియకుండానే మనం అన్కాన్షియస్ బయాలజీకి బానిసగా ఉంటాం. అంటే ఈగో చేతిలో బందీలై చైతన్యరహిత జీవన స్థితిని కలిగుంటాం. అంటే షేక్స్పియర్ చెప్పినట్టు మన జీవితం ఒక రంగస్థలం, మనందరం ఆ వేదికపై పాత్రదారులమే. ఈ వ్యవస్థలో మనం మనకు తెలియకుండానే నేను అనే మాస్క్ తొడుక్కుని ఉంటాం. మనం ఎప్పుడైతే నేను అనే ఆ నిద్ర నుంచి లేస్తామో ఇక మనల్ని మనం నమ్మలేం. అంతగా మనలో మార్పు కనిపిస్తుంది. అప్పటి వరకు బరువుగా ఉన్న బాడీ, మైండ్ చాలా రిలీఫ్గా ఫీల్ అవుతాయి. ఆ సమయంలో మనల్ని మనం గుర్తించడమే మాయ. అదే మనలోని ఇల్యూషన్. మనం క్యారెక్టర్ అనే కలలో నుంచి మేల్కోవటమే సమాధి. మిమ్మల్ని మీరు మరిచి నీడను దాటి వెలుగు వైపు అడుగులు వేసే ప్రయత్నమే సమాధి. ప్లేటో, సోక్రటీస్ ఒక గుహలో ఉండి మంట ఏర్పాటు చేసుకున్నారు.
వాటి మీదున్న నీడలను ఊహిస్తూ బయట ప్రపంచంతో సంబంధాలు పెట్టుకునేవారు కాదంట. మనం మన ఆలోచనలనే ఒక ప్రపంచంలా భావిస్తాం, కానీ దానికి మించిన ప్రపంచం ఉంది. మీరు మీకు తెలిసిన గుహలో కాకుండా మీకు తెలిసిన నిజాలను దాటి, అంటే మాయని దాటి వెలుగులోకి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే రండి, మిమ్మల్ని మీరు పరిచయం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మన మైండ్ మనకు తెలిసిందే ప్రపంచం అనే ట్రాప్లో చిక్కుకుంది. అది తనకు తెలిసిన చెరసాలలో బంధించుంది. దాని నుంచి మనం బయటకు రావాలి. మనం ఇక్కడో విషయం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనం చెరసాలలో లేము, మనమే ఒక చెరసాల. ఆ చెరసాలే ఇల్యూషన్. ఈ చెరసాల నుంచి బయటకు రావడమే మేల్కోవడం. ఎప్పుడైతే మనం ఇల్యూషన్ అనే కలలోంచి బయటకొస్తామో ఆ రావడం అనేది పీడ కలలో నుంచి మేల్కోవడం లాంటిది. లేదంటే ఈ వెంటపడే నీడలతోనే సహవాసం చేస్తూ జీవితాంతం పీడ కలలతో బతుకుతుంటాం. మనం అహం అనే ఇల్యూషన్ నుంచి మేల్కోవడమే సమాధి. అంటే నేను అనే భావన నుంచి ముందుగా బయటపడాలి. మనం మనల్ని పిలిచే చెరసాలలోంచి మనం మేల్కోవడమే సమాధి. మనం ఎప్పుడూ ఇదే ఈ చెరసాలలో ఉంటూ ఫ్రీగా ఉండలేం. యాన్షియంట్ టీచింగ్లో ఇదొక ఆట. మనిషికి ఒక పట్టాన అర్థం కాని లీల. అది అర్థమైతే మనం ఈ కలలోంచి మేల్కొని సమాధి మూలం తెలుసుకుంటాం. అప్పుడు మనం డెమోన్ మిషన్ ద్వారా కంట్రోల్ చేయబడి ఉన్నామని తెలుసుకుంటాం. ఈ మిషన్ ఎవరో కాదు, మన శరీరమే. మనలో ఉన్న చిన్న చిన్న బాస్లు మన డిజైర్లకు దారితీస్తాయి. వాటిలో కొన్ని డబ్బు కోసం, మరికొన్ని ఆహారం కోసం, ఇంకొన్ని అధికారం, స్టేటస్ కోసం వెంటపడుతుంటాయి. మన ఆశలు ఎప్పుడూ సంతృప్తి చెందవు. అవి అనంతంగా వస్తూనే ఉంటాయి. మనం వాటి ఆశల్ని తీరుస్తూ చిన్న చిన్న బాస్లకు మరింత బలాన్ని అందిస్తాం. మనం సమాధి స్థితికి చేరుకోవడం కోసం, ఈ చిన్న బాసుల నుంచి విముక్తి కోసం యుద్ధం చేయకూడదు. సమాధి స్థితి శాంతిగా చేయాలి. మనం శాంతి కోసం అరవడం వలన ఇంకా ఎక్కువ శబ్దాలొస్తాయి. అలా శాంతి కోసం యుద్ధాలు చేయడం వలన శాంతిని అనుభవించటానికి మనిషి కూడా మిగలడు. ఎందుకంటే యుద్ధం ఇచ్చే శాంతి పూర్తిగా శ్మశాన శాంతిగా మారుతుంది. అది ఎవరికి ప్రయోజనం? ఈ రోజుల్లో అన్నింటి కోసం యుద్ధం జరుగుతుంది. జాతి, కుల, మతపర ఉగ్రవాదం, నక్సలిజం, వ్యాధులు, ఆకలి. ఇలా ప్రతి యుద్ధం మనతో మనం చేసే యుద్ధం లాంటిదే. మనం ప్రశాంతత కావాలంటాం, కానీ యుద్ధం చేసే నాయకుల్ని ఎన్నుకుంటాం. మనల్ని మనం మోసం చేసుకుంటాం. మనం మానవ హక్కుల కోసం పోరాడతాం, కానీ మానవీయ విలువలతో మనిషిగా బ్రతకటానికి మాత్రం ప్రయత్నించాం. మనం పీల్చుకోవటానికి స్వచ్ఛమైన గాలి కావాలి, కానీ కలుషితం చేయటం మానం. మనకి రోగాలు క్యూర్ చేయటానికి సైన్స్ కావాలి, కానీ మనం చెడు అలవాట్లను మార్చుకోం. మన ఆలోచనలు యుద్ధంతోనే మారతాయనే ఒక నమ్మకం ఏర్పడింది. కానీ యుద్ధం జరగాల్సింది బయట ప్రపంచంతో కాదు మిత్రమా, మనలో మన ప్రపంచంతో. అది ముందు తెలుసుకోవాలి. అది తెలిస్తే చాలా యుద్ధాలు వాటంతట అవే సమసిపోతాయి, తెలుసా? థోస్ ద బుక్ ఆఫ్ నాలెడ్జ్.
దీన్ని సొంతం చేసుకోవాలంటే ఓ వ్యక్తి చాలా కష్టపడాలి. ఇది ఫిజికల్ బుక్ కాదు, మెంటల్ బుక్, అంటే మానసికమైనది. ఇది ఎవరికీ తెలియని చోట దేవుడు బంగారపు సర్పెంట్తో గాడ్గా చేయబడింది. ఆ సర్పెంటే మనలో ఉన్న ఈగో. ఆ థోస్ పుస్తకం ఉంది మనలోనే, కానీ దాన్ని బయటకు తీసుకురావడం చాలా కష్టం. మరి దానికోసం మనిషి ఏం చేయాలి? ఎలా నడుచుకోవాలి? అంతర్గత బహిర్గత వర్తన పరివర్తనలు ఎలా ఉండాలి? దేన్ని వదిలేయాలి? ఏది స్వీకరించాలి? ఇదే ఇక్కడి పెద్ద సమస్య. మనం మనల్ని రోజు ఎగ్జామిన్ చేస్తే మనకు మనం ఇష్టమైన అడిక్ట్ అయిన పనుల నుంచి అసలు బయటికి రాలేం. ఎందుకంటే థోస్ పుస్తకం కంటే సర్పెంట్కి ఎక్కువ బలం. మనం మన ఈగోకి బానిసగా బతుకుతాం. ఏదైతే మన ఆశలకు దారితీస్తుందో అంతగా సమాధి స్థితికి దూరం అవుతాం. ఎప్పుడైతే మనం సమాధి కోసం పూర్తిగా మేల్కొంటామో అప్పుడు మనం మన బానిసత్వపు సంఖ్యల నుంచి బయటపడతాం. ఎప్పుడైతే మనం ఈ కలలో నుంచి మేల్కొంటామో మనం ఎవరమో మనకు తెలుస్తుంది. ఇక్కడ కల అంటే నిద్రపోతూ కనే కల కాదు, భౌతికమైన కోరికలనే కల నుండి ముందు బయటకు రావాలి. అది ధైర్యంగా చేయగలగాలి. మన సమాధిలోకి పూర్తిగా మేల్కోవడం కోసం మనం మనలో ఉన్న నీడలో నుంచి బయటకు రావాలి. చీకటిని వదిలి వెలుతురు వైపుకు ప్రయాణం సాగించాలి. మనలోని చిన్న చిన్న బాసులకు లొంగకుండా ఆ కలల్లోంచి బయటకు రావాలి. శాంతి కోసం యుద్ధం చేయడం మానాలి. మనం అంతరంగంగా మారడం కాకుండా మనం బహిర్గతంగా కూడా మారాలి. మళ్లీ పాత అజ్ఞానపు తపస్సులోకి వెళ్లకుండా ఆగాలి. ఈగో అనేది ఓ అనారోగ్యం. దాని ఔషధమే సమాధి స్థితి. ఏదైనా చేయడం ద్వారా సమాధి స్థితిని పొందలేరు. తెలివితేటల్ని చురుకుదనాన్ని శ్రమతో పొందలేరు. శ్రమ పడకుండా విశ్రాంతి స్థితిలో మీలో మీరు ఉన్నప్పుడు మాత్రమే పొందగలరు. అటువంటి విశ్రాంతి స్థితిని అభ్యాసం ద్వారా ప్రయత్నపూర్వకంగా పొందాలి. ఆ విశ్రాంతి అనేది మీరు అలసిపోయినప్పుడు వచ్చే నిద్ర లాంటిది కాదు. నిద్ర అంటే శరీరం అలసిపోయి తనకు తానుగా విశ్రాంతి స్థితిలోకి వెళ్లిపోవడం. ధ్యానంలో మీరు సావధానంగా మీ శరీరాన్ని విశ్రాంతి స్థితిలోకి పోనిస్తారు. అది అభ్యాసంతో వచ్చేది. కొంతమందికి ఇది పూర్వజన్మ సంస్కారాల వల్ల వస్తుంది. కొందరు ఈ స్థితిని పొందడానికి మనసును విశ్రాంతి స్థితిలోకి తీసుకెళ్లడానికి బాగా సాధన చేయాల్సి వస్తుంది. కొందరు జన్మతః లేదా కొంత వయసు తర్వాత ఈ స్థితికొస్తారు. సమాధి స్థితి నుంచి భగవంతుడి గురించి తెలుసుకోవటం అంత తేలిక కాదు. ఎంతో సాధన చెయ్యాలి. పవిత్రమైన దివ్య భావాల మధుమందారాలతో ఆరాధించాలి. భగవంతుడి కృప వల్లే ఆధ్యాత్మిక జ్ఞానం సిద్ధిస్తుంది. జ్ఞాని మానవులందరినీ సమదృష్టితో చూస్తాడు. అందరినీ దైవ స్వరూపంగా ప్రేమిస్తాడు. అటువంటి జ్ఞానులు ప్రాతస్మరణీయులంటారు. వారి పట్ల సదా భక్తి ప్రపత్తులు ప్రదర్శించాలి. వారు పంచే జ్ఞానకాంతులు ఆత్మ వికాసానికి దోహదం చేస్తాయి. నిజమైన జ్ఞాని ఎవరి నుండి ఏది ఆశించడు. త్యాగం వారి లక్షణం. సమాజ ప్రయోజనమే వారి దీక్ష, తపస్సు. ఇది కొంచెం నిగూఢమైన సమయం. సమాధి అనేది ఒక స్థితికి లేదా ఒక జన్మకు మాత్రమే పరిమితమైంది కాదు. ప్రస్తుత స్థితిని దాటి ఇతర ప్రపంచాల్లోకి కూడా వెళ్లగలదు. దేహాన్ని వీడినా కూడా ధ్యానానికి ప్రభావితమవుతారు. ధ్యానం చేస్తున్నప్పుడు మీరు మీతో ఐక్యం కావడమే కాదు, సృష్టిలోని అనేక స్థాయిలను, సూక్ష్మ ప్రపంచంలోని అనేక స్థాయిల్లోని ప్రాణి కోటి అంతటినీ ప్రభావితం చేస్తుంటారు. కాబట్టి వందల సంవత్సరాల క్రితం జీవించిన వారి చైతన్యాన్ని, మనసులను కూడా మీ ధ్యానం ప్రభావితం చేయగలదు. అంతేకాక భవిష్యత్తులో పుట్టబోయే వారి చైతన్యాన్ని, బుద్ధిని కూడా ప్రభావితం చేయగలదు. జీవితం అనేది ప్రతి క్షణంలోనూ ఉంది. అదే సమయంలో అది అనంతంగా వ్యాపించి ఉంది. నీ జీవితం శతాబ్దాల నుంచి ఉంది, శతాబ్దాల పాటు ఉంటుంది. అది సమాధి స్థితికి చేరిన వారికే సాధ్యమవుతుంది.
పూర్వం ఒక రాజు ఒక జ్ఞాని పాదాలపై తన శిరస్సు ఉంచి వినమ్రపూర్వకంగా అభివందనం చేశాడు. పక్కనే ఉన్న మంత్రికి అది నచ్చలేదు. దేశానికి రాజుగా ఉన్న మీరు ఆ జ్ఞాని పాదాలపై శిరస్సును ఎలా ఉంచారు? ఈ దేశ సార్వభౌమునిగా స్వర్ణ కిరీటాన్ని అలంకరించుకున్న శిరస్సు మీది అని మంత్రి అన్నాడు. దాంతో రాజు మంత్రితో ఒక మేక తలని, పులి తలని, మనిషి తలని తీసుకుని రమ్మని ఆజ్ఞాపించాడు. అతి కష్టం మీద మేక, పులి, మానవ శిరస్సు కూడా మంత్రి సంపాదించి రాజు వద్దకొచ్చాడు. అప్పుడు రాజు, ఇప్పుడు నువ్వు ఆ 3 తలల్ని ఎవరికైనా ఇచ్చేయమన్నాడు. మంత్రి మేక తల తేలికగా ఇచ్చేశాడు. పులి తలను అతి కష్టం మీద ఇచ్చేశాడు. ఎంత ధనమిచ్చినా, ఎన్ని బహుమతులు ఇస్తామన్నా మనిషి తల మాత్రం తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. మంత్రి రాజు వద్దకు వెళ్లి మనిషి తలను ఎవరూ స్వీకరించడం లేదని చెప్పాడు. అప్పుడు రాజు, మేక తలకు కాని, పులి తలకు కాని చచ్చిన తర్వాత కొంత విలువుంది, మనిషి తలకు మాత్రం విలువలేదు. ఎందుకో కొరగాని నా తలని జ్ఞాని పాదాల చెంత ఉంచితే తప్పేంటి అన్నాడు. ప్రాపంచిక విషయాలు కాని, సుఖాలు కాని విలువలు లేనివి. జ్ఞాని పాదాలకు నమస్కరించడం కన్నా పుణ్యప్రదమైంది మరొకటి లేదు. ఆ పాదాలు మోక్షానికి స్వర్ణ సోపానాలు. భగవంతుడికి ఆత్మ సమర్పణ చేసుకున్న జ్ఞాని భగవత్ స్వరూపుడే. అతని పాదాలు భగవంతుని అమృత పాదాలతో సమానం. అహంకారం, నేను, మేను అనే వాసనలను వదిలేస్తేనే మనిషి సమాధి స్థితిని పొందడం సాధ్యమవుతుంది. ముగింపు చెప్పే వాటిలో నుంచి ఆత్మజ్ఞానం పుడుతుంది. సమాధి స్థితి సిద్ధిస్తుంది. నేను అనే అహంకార భావనలు నశిస్తాయి. ఆ శత్రువు మన నుంచి అంతరించిపోయినప్పుడు అంతా సమాధి స్థితే. ఆ స్థితికి మానవలోకం రాగలిగితే వసుదైక కుటుంబం అనేది సాధ్యమవుతుంది. అది మానవ ప్రపంచం సాధించినంత కాలం యుద్ధాలతో నిత్యం మనిషి తనను తాను కోల్పోతూనే ఉంటాడు. వాస్తవానికి సమాధి స్థితిని పొందటం మనిషి చేసే సాధనతోనే సాధ్యం. అది భగవంతుడు ఎప్పటికీ ఇవ్వలేడు. అది మనకు మనమే సాధించుకోవాల్సిన ఒక సాధన. యోగ సాధన, ప్రాణ సాధన, సమానత్వపు సాధన, సమాజపు సాధన. ఇది నీలో యుద్ధాన్ని కోరుకుని నాయకుడిని, నేను అనే భావాన్ని అంతం చేసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. మీరు కోరుకుంటే మీ మార్పు ఏమంత కష్టం కాదు. మరి ఈ నూతన ఏడాదిలో మీరు సరికొత్త జీవితానికి పునాదులు వేయండి. మీ లక్ష్యాలను చేరుకోండి. మరో విశ్వరహస్యంలో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు స్వతంత్ర.